హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఏదైనా కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ముందుగా ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన హైకోర్టులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్లో తప్పులు ఉన్నాయని కీలో మన కేసు అయితే మార్క్స్ యాడింగ్ కేసు అయితే ఉంది. అది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈరోజు 10వ తారీఖు దాని గురించి అయితే హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈరోజు ఏం జరిగినాయంటే మెయిన్గా మన పిటిషనర్ తరఫున ఎవరైతే మన అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఉన్నారో ఉమేష్ చంద్ర గారు అయితే వాదనలు వినిపించడం జరిగింది. ఇందులో ఏం వాదనలు వినిపించినారంటే ఈ కేసు ఆల్రెడీ చాలా వరకు అయితే ఆర్గ్యుమెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి సార్. ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది దయచేసి దీన్ని చూడండి అయితే అక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఇంకా ఏం వినిపించడం జరిగిందంటే ఈ నోటిఫికేషన్ వచ్చి 2022లో వచ్చింది సార్. ఇంతవరకు అయితే 7 years అయింది, ఎటువంటి నోటిఫికేషన్ లేదు. దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి. సింగిల్ బెంచ్ ఏదైతే ఈ తీర్పును మేము గౌరవిస్తూనే అలాగే అక్కడ 1 or 2 marks దాన్ని 2 ఆన్సర్లు దాన్ని అయితే కొంచెం కన్సిడర్ చేయలేదు. మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ దీనివల్ల దాదాపుగా 10 నుంచి 20,000 మంది అయితే యాస్పిరెంట్స్కి అన్యాయం జరిగింది. దానివల్ల న్యాయం జరుగుతుంది. ఇక్కడ దాన్ని కన్సిడర్ చేస్తానైతే వాదించడం జరిగింది. దీంతోపాటు తెలంగాణ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా 2 times వాళ్ళకి మార్క్స్ యాడింగ్ అయితే చేయడం జరిగింది అని అయితే మన పిటిషనర్ తరఫున వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇలాగనే 2-3 ఆన్సర్లు ఉన్న దాన్ని అయితే కన్సిడర్ చేశారని అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది అయితే వినిపించారు ఉమేష్ చంద్ర గారు. అలాగే మరి ఏదైతే మన బోర్డు తరఫున చైర్మన్ గారి తరఫునటువంటి లాయర్ గారు అయితే ఏమి చెప్పారంటే, సార్ ఇది ఆల్రెడీ సెకండ్ లెవెల్ అదే ఈవెంట్స్ అనేది కంప్లీట్ అయి ఉన్నాయి, బట్ ఇది ఇప్పుడు ఇబ్బంది అవుతుందని అయితే అక్కడ వాదన వినిపించడం జరిగింది. దాంతోపాటు ఆల్రెడీ ఇది ఎక్స్పర్ట్ కమిటీ ఇది దాని యొక్క కంక్లూజన్ తీసుకున్న తర్వాతనే మేమైతే ఫైనల్కి అయితే తయారు చేయడం జరిగిందని అయితే ఇక్కడ బోర్డు తరఫున లాయర్ గారు వాదనలు వినిపించారు. దాని తర్వాత మరి ఈ మన పిటిషనర్ తరఫున లాయర్ గారు అయినటువంటి ఉమేష్ చంద్ర గారు మరి వాదనలు వినిపించి మరి ఏ క్వశ్చన్ కంటే ఓరుగల్లు ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ ఓరుగల్లు ఫోర్ట్ నిర్మాణాన్ని ఇక్కడ అతను ఎగ్జాంపుల్ క్వశ్చన్గా చెప్పారు. ఇందులో వచ్చేసి తెలంగాణ వెబ్సైట్లో కూడా మన ఓరుగల్లు ఫోర్ట్ను నిర్మించింది అది గణపతి దేవ అని అయితే వెబ్సైట్లో ఉంది. అలాగే తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇలాగనే ఉంది. ఇక్కడ మాత్రం ఆన్సర్ రుద్రదేవుడు అని ఇచ్చారు అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. టోటల్గా ఇలాగా 7 questions ఉన్నాయి, క్లియర్గా ఉంది. కాబట్టి దాన్ని మీరు కన్సిడర్ చేయండి సార్ అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టులో ఇంతకుముందు ఇచ్చినటువంటి కేసు గైడ్లైన్స్ ప్రకారం అయితే సర్లేండి మేము చూస్తాము, దాని ప్రకారం అని అయితే మన జడ్జెస్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి తదుపరి విచారణనైతే 24వ తారీఖు అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇది 24వ తారీఖు అయితే దీని గురించి పూర్తిగా వాదనలు అయితే చివరి హీరింగ్ అయితే అవ్వడానికి అయితే ఆస్కారం ఉంది. అదే జరిగితే అయినా అదే రోజు కూడా జడ్జిమెంట్ అయితే రావచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా మళ్ళీ వాదనలో అవసరం అనుకుంటే మాత్రం నెక్స్ట్ హీరింగ్కి అయితే పోస్ట్పోన్ జరగడానికి అయితే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి మార్క్స్ యాడింగ్ కేసు. మరి ఏదైనా కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే చూస్తున్నారో, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఫర్దర్గా వీడియో చేరినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైతే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. జై హింద్.